ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ఇంకా అమెరికాలోనే ఉన్నారు. సింగిల్ ఎంట్రీ పర్మిట్ ఇంకా తీసుకోలేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. 2-3 రోజుల్లో ఆయన ఇండియాకు వచ్చే ఛాన్స్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు గత 14 నెలలుగా అమెరికాలోనే తలదాచుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న A1 నిందితుడు ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుకు సహకరిస్తే పూర్తిగా కూడా దర్యాప్తుకు సహకరించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. అయితే ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతాడా లేదా అనేది కొంత సందిగ్ధత ఏర్పడింది, కొంత డౌట్గా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. తొలుత ఈరోజు మాసప్ ట్యాంక్లో డీసీపీ ఆఫీస్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు ప్రభాకర్ రావు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీలో ముందస్తుగా 1 టైం ట్రావెలింగ్ వీసాని అప్లై చేసుకోవాలి. ఆ వెంటనే కూడా ఆ వీసా తాత్కాలికంగా మంజూరైన పాస్పోర్ట్తో ఇండియాకి రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా 1 టైం ట్రావెలింగ్ వీసాని అప్లై చేసుకోలేనట్లుగా తెలిసింది. ఆ 1 టైం వీసా ట్రావెలింగ్తో ఇండియాకు వచ్చిన వెంటనే కూడా 3 రోజుల్లోపు దర్యాప్తు అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా భుజంగరావు, అలాగే తిరుపతన్న, దీంతోపాటు రాధాకృష్ణరావు, ఇలా మొత్తం 5గురు సిట్ బృందం అయితే విచారణ చేసింది. వాళ్ళ నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలకమైన ఎవిడెన్స్ని కూడా సిట్ దర్యాప్తులు అయితే అధికారులు అయితే సేకరించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు కీలకంగా ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా కూడా ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇండియాకి తీసుకొచ్చి దర్యాప్తు చేయాలని అధికారులు అయితే భావించారు. దీనికి అనుగుణంగా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే పూర్తిగా కూడా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇండియాకి చేరుకున్న వెంటనే సిట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తిగా కూడా విచారణ అయితే జరగబోతున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమని ఆదేశాలు జారీ చేశారు, దీంతోపాటు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అనేది కూడా పూర్తిగా కూడా ప్రభాకర్ రావుపై ప్రశ్నలు కూడా సంధించబోతున్నారు. అటు సిట్ అధికారులు కూడా కొంత కీలక సమాచారాన్ని కూడా అధికారుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ నుంచి ఖచ్చితమైన అనుమతులు ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభాకర్ రావే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు కాబట్టి ముందుగానే హోంశాఖ నుంచి ఆదేశాల నుంచి హోంశాఖ అనుమతి తీసుకున్నారా, లేదంటే ఇదంతా కూడా అక్రమంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అనేది కూడా సిట్ అధికారులు మరోవైపు సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా కూడా 1 వారం రోజుల వ్యవధిలో తెలియజేయాల్సి ఉంటుంది. ఎందువల్ల ఫోన్ ట్యాపింగ్ చేశాము, ఏ కారణాల వల్ల ఫోన్ ట్యాపింగ్ చేశామనేది. సో ఇదంతా కూడా ప్రభాకర్ రావు కేంద్ర హోంశాఖకు సమాచారం ఇచ్చాడా లేదనేది కూడా సిట్ అధికారులు అయితే ప్రస్తుతం సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే శ్రవణ్ రావును పోలీసులు విచారణ చేశారు. గత 5 సార్లు పైగానే శ్రవణ్ రావును దర్యాప్తు అధికారులు విచారించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అంశంపై కొంత డౌట్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వెంటనే కూడా అక్కడ అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు అయితే విచారించే అవకాశం ఉంది. రైట్.